ఇటీవల కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోవడం చూశాం. అలాగే మన అనకాపల్లి సెగ్మెంట్లో కూడా, అనకాపల్లి నియోజకవర్గంలో కూడా ఈ కూటమి విజయోత్సవ సభలు ఘనంగా నిర్వహించుకోవడం కూడా మనం చూసాం. అయితే ఇక్కడ మనం మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సిన అంశం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా కొంతాల రామకృష్ణ ఎన్నికైన తరుణంలో అందరి మధ్యలో ఒకటే, ఇన్ఛార్జి పాలనలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి కూడా కార్యకర్తల పరిస్థితి ఇంతేనా అన్న ఆలోచనలు మొదలైన వేళ, ఎవరి ఊహకి అందని రీతిలో ఎమ్మెల్యే రామకృష్ణ అనకాపల్లి నియోజకవర్గ బాధ్యతలను అల్లుడు భీమరశెట్టి రామ్కి అప్పజెప్పడంతో పరిస్థితులు ఎలా ఉంటాయా అన్న ఆలోచనను తెరదించుతూ తన మెరుగైన పనితీరుతో అందరితో శభాష్ రామ్కి అనిపించుకుంటున్న నేపథ్యం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కాలం నుండి భీమరశెట్టి రామ్కిగా ఇన్ఛార్జిగా అనేక అవకతవకలకు పాల్పడుతున్నాడని, ప్రతి విషయంలో వేలు పెడుతున్నాడని, కమిషన్లు ప్రతి విషయంలో దందా చేస్తున్నాడంటూ చాలా మంది గిట్టని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నప్పటికీ అవేమీ పట్టకుండా ఒక నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎమ్మెల్యే చెప్పిన ప్రతి అంశాన్ని శిరసావహిస్తూ తనదైన శైలిలో పని చేసుకుంటూ అందరి చేత మంచి పేరు తెచ్చుకుంటున్నాడంటూ కార్యకర్తలు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి విజయోత్సవ సభ విజయోత్సవం కావడానికి ప్రధాన పాత్ర రామ్కియే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదంటూ ఆయన అభిమానులు, ముఖ్యంగా కొనతాల అభిమానులు చర్చించుకుంటున్నారు. నిత్యం గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో రామకృష్ణను కలవాలన్నా, ఇన్ఛార్జీలను కలవాలన్నా పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కానీ ప్రస్తుతం ఇన్ఛార్జ్ పాలనలో అందరికీ అందుబాటులో ఉంటూ నాయకుల నుండి, కార్యకర్తల నుండి, అటు ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తూ ప్రజల కష్టాలను, నాయకుల కార్యకర్తల కష్టాలను, సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తున్న రామ్కి తీరును ప్రశంసిస్తున్నారు అనేక మంది నాయకులు, ప్రజలు కూడా. అదే తరహాలో రానున్న 3 సంవత్సరాలు కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ రామ్కి తన ఎక్కడ కూడా ఎటువంటి భేషజాలు లేకుండా పని చేసుకుంటూ పోవాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నారు. గతంలో ఇన్ఛార్జీలు ప్రతి అంశంలో వేలు పెట్టి తమ ఆమోదం లేకుండా ఏ పని చేయరాదు అనే హుకుములు జారీ చేయడం, ఆదేశాలు, అలాగే అధికారులను, ప్రతి కార్యకర్తను ఇబ్బంది పెట్టిన వైనాన్ని చూసిన నేడు ఎటువంటి అధికారిక కార్యక్రమంలో వేలు పెట్టకుండా తనకు అప్పజెప్పిన పని, తన దృష్టికి వచ్చిన పనులను, కార్యక్రమాలను విజయోత్సవం చేయడంలో తన పాత్రకు అత్యంత విలువైన గౌరవం దక్కించుకుంటూ పనిచేస్తున్నారు. రామ్కి పనిసేవకు మంచి కితాబే లభిస్తుంది. భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే రామకృష్ణకు ఎటువంటి మచ్చ రాకుండా, అధికార దాసోహం లేకుండా ఇటువంటి పనులు చేస్తూ ప్రజానికానికి దగ్గర అవ్వాలి, భవిష్యత్తు నాయకుడిగా ఎదగాలి అని కొంతాల అభిమానులతో పాటు రామ్కి, జనసేన కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగా రామ్కి అందరి చేత శభాష్ రామ్కి అనిపించుకోవాలన్న ఆకాంక్షను నెరవేరుస్తారని కోరుతున్నాం.